అందరికీ నమస్తే. ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు నుంచి 2024లో పోటీ చేసి ఓటమి పాలయ్యి జనసేనలో చేరి ఇప్పుడు జిల్లాలో కీలకంగా చేస్తున్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. సో ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలో ఉంటారా, మరలా వైసీపీలోకి వస్తారా, లేకపోతే గెలిచినా ఓడినా జనసేనలో ఉండి వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టడానికి ప్లానులు చేస్తున్నారా అనేది లేటెస్ట్గా వస్తున్నటువంటి వార్తలు. ఆయన ఇదిగో ఈరోజు వైసీపీలో చేరుతున్నారు, రేపు చేరుతున్నారు అని రకరకాల కామెంట్లు వస్తూ ఉన్నాయి. సరే, ఏ కామెంట్ వచ్చినా కూడా ఆయన నోటి నుంచి జనసేన నుంచి బయటకు వస్తున్నారనే మాట మాత్రం చెప్పట్లేదు. కారణం ఏంటంటే ఆయన వైఎస్ఆర్సీపీలోకి అంటే పార్టీ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏదో నా ఇబ్బందుల వల్ల పార్టీ మారుతున్నానని చెప్పి ఆయన పార్టీ మారలేదు. వైఎస్ఆర్సీపీని అదేవిధంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని నానా దుర్భాషలాడి రకరకాల విషయాలు, మరి అవి జరిగినాయో లేదో వాళ్ళు పార్టీలో ఉన్నారు కనుక, పైగా వాళ్ళు బంధువులు కనుక ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ విషయాలన్నీ బయట వ్యక్తులతోటి ప్రెస్ మీట్లో మాట్లాడి ఆయన పార్టీ మారారు. సో దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా బాలినేని వాసు గారికి మరలా వైసీపీలో అవకాశం అయితే ఇవ్వరు. ఒకవేళ ఆ సీటు ఓడిపోయినా కూడా, ఆల్రెడీ 2024లో ఓడిపోయింది, 2029లో పోయినా ఇబ్బంది లేదు, మిగతా సీట్ల మీద ఫోకస్ చేయొచ్చు. లేదా అక్కడ వాళ్ళ సొంత చిన్నాన్నగారు అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ కుమారుడు ఉన్నాడు, ఇప్పుడు ప్రస్తుత ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారు కమ్మ సామాజిక వర్గం ఆయన ఉన్నారు. అవసరమైతే ఇంకా కొత్త వ్యక్తులను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు, కానీ బాలినేని వాసు గారికి తీయరు. సో అందుకే కాబోలు బాలినేని వాసు గారికి ఈ విషయం అర్థమైనట్టుంది. ఈ మధ్యకాలంలో వైసీపీ ఇన్ఛార్జీల మీద ఆయన టార్గెట్ చేశారట. సో వైసీపీ వాళ్ళందరూ కూడా ఆయన్ని పర్సనల్గా కలుస్తూ ఉన్నారట. అయితే ఇది రూమర్ మాత్రమే, అంటే ఇంకా వాస్తవాలు కాదు. కానీ ఈయనతోటి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ గారు టచ్లో ఉన్నారంటూ, అదేవిధంగా ఆదిమూలపు సురేష్ గారు మాజీ మంత్రి, సో ఆయన కూడా వాసు గారితో టచ్లో ఉన్నట్టు, అదేవిధంగా కనిగిరి ఇన్ఛార్జ్ నారాయణ యాదవ్ గారు కూడా ఆయనతో టచ్లో ఉన్నట్టు, ఇట్లా కొంతమంది వైసీపీ ఆ మాజీ నాయకులు, అంటే 2024 కంటెస్ట్ చేసి ఓటమి పాలైన వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాసు గారితో టచ్లో ఉన్నారు. సో అదేగాక నిన్న జనసేన ఆవిర్భావ సభ మార్కాపురం నుంచి బాలినేని వాసు గారు ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో నాకు తెలిసి సభకి జనాలు లేరని చెప్పేసి రకరకాల వాదనలు వినిపించాయి. సభ కూడా జరగలేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనే మాటలు వినిపించాయి. సో మరి వాసు గారు మాత్రం జనసేనను అంటిపెట్టుకుని నిన్న కార్యక్రమం కూడా చేయడం జరిగింది. సో ఇక ఇది ఎలా ఉంటే, ఒంగోలు సిటీకి సంబంధించి ఒంగోలులో జనసేన పార్టీ, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా నియమించినటువంటి జనసేన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు బాలినేని వాసు గారికి సపోర్ట్ లేదు, ఆయన్ని ఎక్కడా పిలవట్లేదు. వీళ్ళు ఏ కాడికి దామచర్ల జనార్దన్ గారితో అంటే కూటమిలో ఎలా భాగమవుతున్నారో అదే విధంగా ఫాలో అవుతున్నారు. కానీ నిన్న పార్టీ మారి వచ్చినటువంటి బాలినేని వాసు గారితో సఖ్యత కుదరటం లేదు. సో ఇక్కడ రియాజ్ గారు కావచ్చు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు కావచ్చు, వాళ్ళు కలిసి ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, కానీ బాలినేని వాసు గారిని పిలిచి మాత్రం కార్యక్రమాలు చేయట్లేదు. సో ఇది ఒక రకంగా బాలినేని వాసు గారికి యాంటీ. దామచర్ల జనార్దన్ గారు మొన్న కూడా రకరకాల దుర్భాషలు ఆడుకున్నటువంటి పరిస్థితులు మనం అందరం చూసాం. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో బాలినేని వాసు గారిని వైసీపీలోకి తీసుకుంటారా, పోనీ జనసేనలో ఉంటారా, ఉన్న టికెట్ కన్ఫర్మ్ చేస్తారా అనేది ఇప్పుడు బాలినేని గారికి ఒక ప్రశ్న అయిపోయింది. సో మొత్తం మీద వైసీపీ నాయకులు టచ్లో ఉంటే వాళ్ళందరినీ జనసేనలకు లాక్కుని వెళ్తారా, లేదా వీళ్ళు టచ్లో ఉన్న వాళ్ళు వాసు గారు మాకు వాసు గారే కావాలని చెప్పేసి వైసీపీ నాయకులు మాజీ ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఆయన వైసీపీలోకి తీసుకొస్తారా అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. సో మొత్తం మీద మాత్రం వాసు తన హవాని చాప కింద నీరులాగా
ప్రకాశం జిల్లాలో కొనసాగిస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈయనకి జిల్లా మీద పూర్తి కమాండింగ్ ఉంది. ఎందుకంటే ఈయన గత దినాల్లో అంటే అప్పుడు వైసీపీ ప్రారంభంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఈయన జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, అదేవిధంగా వైసీపీకి కావచ్చు జిల్లా అధ్యక్ష పదవి చేశారు. కాబట్టి అన్ని నియోజకవర్గాల మీద ఆయన కమాండింగ్ ఉంటుంది. అందరు నాయకులతోటి, అందరు లీడర్స్ తోటి కూడా ఆయన టచ్లో ఉంటారు. సో అందువల్ల కాకపోతే ఇప్పుడు బాలినేని వాసు గారు వీళ్ళందరినీ టచ్లో పెట్టుకొని కొత్త ప్లాన్కి ఏదో గీస్తున్నారనే మాటలు అయితే వినిపిస్తా ఉంది. అయితే మొత్తం మీద వాసు గారు అక్కడే ఉంటారా, ఏదన్నా పదవి తీసుకుంటారా అనేది కూడా వైసీపీ నాయకుల్లో అంటే మాజీ వైసీపీ నాయకులు, అదేవిధంగా ప్రస్తుతం జనసేన నాయకులు అందరూ కూడా వాసు అనుచరులు అని చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ వాసు గారు మాత్రం ఎక్కడ నోరు తెరవట్లేదు. నెక్స్ట్ ఆయనకి టికెట్ అంటే మరి ఎలా జరుగుతుంది ఏంటి అనేది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయం. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అయితే వైసీపీ అధిష్టానం లేట్ చేసే కొద్దీ ఇక్కడ వాసు గారి హవా పెరిగిపోయి ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జీలు కావచ్చు, నాయకులు మొత్తాన్ని కూడా ఆయన మార్చివేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇది అనఫిషియల్ గా జరుగుతున్నటువంటి మ్యాటర్ అని చెప్పేసి 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి మాటలు అనమాట. సో మొత్తం మీద ఈయన ఉంటారా లేకపోతే వైసీపీ వాళ్ళని కూడా ఉండనివ్వకుండా చేస్తారా అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం హెడ్ఏక్ గా మారిందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఏం జరుగుతుంది అనేది మాత్రం ఒంగోలు పాలిటిక్స్ అనేది కొంచెం ఉత్కంఠభరితంగా మారింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ.